జనరల్గా ఏంటంటే మీలో నచ్చేది అదే ఏంటంటే అలాంటి ఇష్యూస్ మనం మాట్లాడకపోతే జనాలు ఆటోమేటిక్గా మీడియా మర్చిపోతుంది, జనాలు మర్చిపోతుంది, అందరూ మర్చిపోతారు, గొడవ అయిపోతుంది, మన మీద ప్రెషర్ తగ్గిపోతుంది బేసిక్గా. బట్ మీ అంతటి మీరు ఇప్పుడు వెళ్ళి పని కట్టుకుని వెళ్ళి చూసి వచ్చారంటే అంటే లేదండి అది కాదు. సంక్రాంతి సీజన్ మిస్ అయిందని ఏమన్నా కొద్దిగా రిగ్రెట్ ఉందా? లేదండి, ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఇట్స్ ఎ రైట్ డెసిషన్. ఎందుకంటే ఎన్ని థియేటర్లు ఉన్నాయి, మనం వేస్తే అప్పుడు ఎన్ని థియేటర్లు పడేది, సంక్రాంతి సినిమా ఎంత వస్తున్నది, ఎంత గట్టిగా ఉంది, ఇవన్నీ నాకు ఐడియా ఉన్నాయి. ఇప్పుడు మేము ఒక సినిమాని కనుక్కుంటూ ఉంటాం కదా, ఏ సినిమా ఎట్లా ఉంది ఏంటి, దట్ టు అవర్ వెరీ క్లోజ్ అసోసియేషన్ ఉన్న ఫ్యామిలీ సినిమా అది. సో ఆ సినిమా ఎట్లా ఉంది ఇవన్నీ కూడా మాకు ఐడియా ఉంది 100%. అండ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎన్ని పడతాయో కూడా మాకు ఐడియా ఉంది ఒకవేళ మేము రిలీజ్ చేస్తే. కాదు వాసు గారు, క్లియర్గా స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అందరిలోనే ఉన్న ఒపీనియన్ ఏంటంటే బన్నీ గారికి మెగా ఫ్యామిలీకి ఏదో కొద్దిగా గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అందరికీ. సో ఈ టైంలో గేమ్ చేంజర్ మీద గీతా ఆర్ట్స్లో నుంచి వస్తున్న ఒక సినిమా వేస్తే అనవసరమైన కొత్త డిస్టర్బెన్స్లు ఎందుకులే, గేమ్ చేంజర్కి ఇబ్బంది మనం ఆ టాపిక్కే అసలు రానివ్వకూడదని చేయడానికి అని చెప్పి వదిలేశారు అని అంటున్నారు. ఎంతవరకు నిజం? లేదండి, నాకున్న ఫ్యాక్ట్ ప్రకారం అయితే నాకు బిజినెస్ క్యాలిక్యులేషనే ఇది, ఆ టైం వేయడం కరెక్ట్ కాదు అనేది. అండ్ మాకు క్లారిటీగా తెలుసు ఎన్ని థియేటర్స్ దొరుకుతాయి ఏంటి అనేది. మేము పెట్టిన పెట్టుబడికి అక్కడ దొరికే థియేటర్స్కి. అరవింద్ గారికి లేకపోతే దీనికి థియేటర్లు దొరకవు ఇవన్నీ అసలు. అది ఇదివరకు రోజులు అరవింద్ గారికి థియేటర్లు అసలు అవైలబిలిటీ అరవింద్ గారు మొత్తం థియేటర్లు ఉన్నాయి అనేది. ఇప్పుడు అరవింద్ గారి దగ్గర థియేటర్స్ వదిలేసాడు ఆయన దగ్గర హార్డ్లీ ఉన్నాయి 20 థియేటర్లు ఉన్నాయి అంతే మొత్తం. అది కూడా కృష్ణా జిల్లా. నా దగ్గర ఉన్న ఎక్కువ థియేటర్లు ఎక్కువ, ఆయన దగ్గర కరెక్ట్గా చూసినా కూడా 6-7 థియేటర్ల నుంచి లేవు. థియేటర్ విషయంలో వాసు గారే బిగ్ షాట్. అసలు అరవింద్ గారు థియేటర్స్ బిజినెస్ నుంచి వెళ్ళిపోయి 6-7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నైజాం కానీ మొత్తం ఆయన డిస్ట్రిబ్యూషనే తగ్గించేసుకున్నారు ఆయన వద్దు అనేది. సో ఆయన దగ్గర ఇప్పుడు హార్డ్లీ 4-5 ఉన్నాయి థియేటర్లు అంతే ఆయన దగ్గర. వాసు గారు ఒకప్పుడు అవార్డ్స్, నంది అవార్డ్స్ గురించి బాగా వోకల్గా ఫైట్ చేశారు మీరు. అవార్డ్స్ ఎవరికి రావాలి ఇవన్నీ పక్కన పెడితే మరి తెలంగాణ గవర్నమెంట్ ఇంత ఒక అవార్డ్స్ ఇస్తాము అన్నా సరే ఇండస్ట్రీ నుంచి ఎందుకు మూవ్మెంట్ లేదంటారు? అంటే నేను దీని మీద మొన్న ఒకసారి మాట్లాడాను, సేమ్ క్వశ్చన్ వేసినప్పుడు. ఇప్పుడు 2 గవర్నమెంట్స్ చాలా ప్రొయాక్టివ్ గవర్నమెంట్స్ మనకి. అంటే నిజంగా మనందరం ఇప్పుడు యాక్సెస్ చేయగలిగి మనందరం కూడా వెళ్ళి మాట్లాడుకోగలిగిన గవర్నమెంట్స్ 2 కూడా. బట్ స్టిల్ వెనకబడుతున్నామంటే అది మన ఇండస్ట్రీలో కూడా పెద్దలందరూ చెక్ చేసుకోవాలని చెప్పి. ఎందుకంటే వాళ్ళు మీటింగ్లు అయినాయి, వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉన్నారు. మన సైడ్ నుంచి ఎక్కడన్నా యాక్టివ్గా లేమో చెక్ చేసుకోండి అంటే నాకు పెద్ద డైలాగ్ పడింది, ఏమైనా దాసనారాయణరావు అని. అప్పటి నుంచి నేను అనుకున్నది ఏంటంటే నా పని నేను చేసుకోవడం బెటర్ రా బాబు, ఇండస్ట్రీ గురించి మాట్లాడే నేనేదో మంచి జరుగుద్దని మాట్లాడుతున్నప్పుడు నువ్వేమైనా దాసనారాయణరావు అనుకుంటున్నావా, పాల్గొన నుంచి వచ్చావని చెప్పని డైలాగ్ పెడితే మనం మూసుకుని మన సినిమా చేసుకోవడం బెటర్. అంటే గవర్నమెంట్స్ అలాగే అప్సెట్ అవుతాయి కదా, ఏం మనం పిలిచినా సరే వీళ్ళు రావట్లేదు ఏంటిది అని చెప్పి. అది మాట్లాడితే ఈ డైలాగ్ పడింది, ఎందుకు అని చెప్పి నా పని నేను చేసుకుంటున్నాను అంతే. ఓకే. సో ఇప్పుడు మీ కాంపౌండ్ లో హీరో కూడా మొన్న పద్మభూషణ్ అవార్డు వచ్చింది, ఏమన్నా కలిసారా? ఏమండి మీ కాంపౌండ్ లో హీరో ఇక్కడ బాలకృష్ణ గారు. ఇప్పుడు అంటే నాకు నిజంగా యాక్సెస్ అంత పరిచయం లేదు. అంటే అరవింద్ గారికి బాగా పరిచయం, కానీ నేను హార్డ్లీ ఎప్పుడూ ఏ సిచ్యువేషన్లో కూడా ఆయన కలవలేదు. కానీ బట్ ఈ షో జరుగుతున్నప్పుడు అదే ఆయన గురించి చెప్తారు కదండి, నేను చాలా మంచి విన్నాను ఆయన గురించి. నిజంగా వీఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అసలు అంటే గీతాలో ఒక కొత్త వారు కూడా అన్నట్టు. ఒకప్పుడు బాలకృష్ణ గారు మెగా క్యాంప్ అంటే ఇంకా 2 మీకంటే ఎవరికి తెలుసు అసలే, నేను చిన్నపిల్ల రూట్స్ లో నుంచి వచ్చిన వాళ్ళు కదా ఇవన్నీ, ఈ ఫ్యాన్స్ గొడవలు ఇవన్నీ అక్కడి మంచి హెల్తీ కల్చర్. అదే ఇప్పుడు బాలకృష్ణ గారితో షో చేస్తున్నారు, ఎన్టీఆర్ గారు బామ్మర్తో మొన్న మీరు సినిమా చేశారు, ఇప్పుడు చైతన్య గారితో చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక హెల్తీ అట్మాస్ఫియర్, ఇదివరకు అట్లా లేదు మొత్తం అంతా. అంటే జనరేషన్స్ మారినప్పుడు అన్నీ మారుతాయి కదండి. ఇంకొకటి మిమ్మల్ని లాస్ట్ టైం అడిగే ఈ క్వశ్చన్ వాళ్ళ ప్రైవేట్లో, బాలకృష్ణ గారికి ఇప్పుడు అవార్డు వచ్చిన సందర్భంగా ఒక పెద్ద ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మనందరికీ హ్యాపీ, అది ఇందులో డిబేటే లేదు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది, మీరు ఎంతమంది వచ్చారు, మెగా ఫ్యామిలీ అంటారు, పెద్ద 10 మంది హీరోలు ఉన్నారంటారు, ఒక పెద్ద వర్గం అంటారు. ఇప్పుడు దాకా దానికి ఒక ఆ స్థాయికి తగ్గ ఒక సెలబ్రేషన్ అనేది చేయలేకపోయారు, ఎందుకంటారు? అది మీరు అరవింద్ గారు లాంటి పెద్దలను అడిగితే బెటర్. ఎందుకంటే ఇవన్నీ పెద్ద విషయాలు, నా ఏజ్లో నా వయసుకి మాట్లాడే విషయాలు కాదు ఇవి. అదే అరవింద్ గారు లాంటి వాళ్ళు ఏమన్నా మీరు అడిగితే బెటర్. అయ్యి బాగా తగ్గించేశారు మాట్లాడడం. మామూలుగా బన్నీవాస్ గారు అంటే
ఓ ఫ్లో ఉంటుందండి, ఫ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే కొంచెం ఆచితూచి వెళ్తామే బెటర్ మీరు. ఓకే. సో ఏంటి ఎందుకు వచ్చింది ఈ నెమ్మది? అంటే సిచ్యువేషన్స్ అండి, ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నేను మాట్లాడే మాట ఏదో నా పర్సనల్ కాదు కదండి. ఇట్ ఇంపాక్ట్స్ ఒక ఒక పెద్ద ఫ్యామిలీకి రిప్రజెంట్ చేస్తున్నాను, పెద్ద కంపెనీకి రిప్రజెంట్ చేస్తున్నాను అన్నప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్తామే బెటర్. నేను ఇఫ్ ఇట్ ఈస్ మై పర్సనల్ దెన్ నేను ఏం మాట్లాడినా పర్లేదు. ఓకే.